సమేతంగా హ్యాపీగా సంతోషంగా అండ్ గుడికి వెళ్ళి అండ్ రాముల వారి కళ్యాణాన్ని వీక్షించండి. ఎందుకంటే రాముల వారి కళ్యాణం చూస్తే వాళ్ళ జీవితం ధన్యమవుతుందంట. ఒక్కసారైనా వెళ్ళాలి, చూడాలి అని. కాబట్టి చాలామందికి టైం సరిపోకపోవచ్చు, ఎన్నో పనులు ఉండొచ్చు. ట్రై చేయండి. ఒంటిమిట్ట కావచ్చు, లేకపోతే భద్రాద్రి కావచ్చు, అండ్ మన దగ్గరలో నుండి మన ఊర్లో ఉన్నటువంటి రాముల గుడికైనా సరే ఖచ్చితంగా వెళ్ళండి. వెళ్తారు కదూ, వెళ్ళి రాముల వారి కళ్యాణాన్ని బాగా చూడండి. దేవుని హలో అండి, నమస్తే. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నేను మీ విహారీ, వాలాట్ విహారీ. అండ్ ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. అందరికీ కూడాను నా సబ్స్క్రైబర్స్ అందరికీ, మరియు అందరికి మిగతా వాళ్ళకి కూడాను, వీడియోలు చూస్తున్న వాళ్ళకి కూడాను, అందరికీ కూడాను శ్రీరామనవమి శుభాకాంక్షలు.